ఒకసారి లూకాసు వార్త 24:49 చూడండి. ఇదిగో, బాగా ఆ మాటను మీరు గుర్తించుకొని అండర్లైన్ చేసుకోండి. ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదికి పంపుచున్నాను. మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచి ఉండుడని వారితో చెప్పెను. చూడండి, మళ్ళీ ఒకసారి చదవండి. అందరూ చదువుకోండి, మళ్ళీ నేను చదివిస్తాను ఒకసారి. ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదికి పంపుచున్నాను. ఇది వాగ్దానం. ఇది ఎవరి వాగ్దానం? యేసు ప్రభువారి వాగ్దానం కాదు, కుమారుని. ఇది ఎవరి వాగ్దానం? నా తండ్రి వాగ్దానం. నా తండ్రి అంటే యేసు, తండ్రి, కుమార, పరిశుద్ధ. తండ్రి యొక్క వాగ్దానం అంటున్నాడు. ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదికి పంపుచున్నాను. మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణంలో నిలిచిండుడని వారితో చెప్పాను. ఎక్కడి నుంచి పొందాలా శక్తి? అమ్మా, పైనుండి శక్తి, పైనుండి వచ్చే శక్తి. మీరు జీవితంలో ఎప్పుడైనా దేవుడు పైనుండి శక్తి ఇస్తాడని ఎప్పుడైనా నువ్వు గ్రహించావా? చాలామంది మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్తాను. యేసు ప్రభువారు చాలాసార్లు రాత్రిపూట వెళ్ళి ప్రార్థన చేసేవాడు గెత్సేమనే తోటలో. యేసు ప్రభువారు 40 దినాలు బాప్తీసం తీసుకున్న వెంటనే 40 దినాలు ఆహారం లేకుండా, పానీయము లేకుండా 40 దినాలు ఉపవాస ప్రార్థన చేశాడు. మంచిదే. ఏమని ప్రార్థన చేశాడు? అది మిమ్మల్ని అడుగుతున్నాను నేను. మీరు చాలామంది చెప్తాడు కదా, యేసయ్య 40 రోజులు ఉపవాస ప్రార్థన చేశాడని. ఒకవేళ మీరు కూడా అనుకుంటారు సంఘములో 40 దినాల ఉపవాస ప్రార్థన జరుగుతుందని. ఎవరైనా ఎప్పుడైనా నువ్వు ఆలోచన చేసావా? యేసు ప్రభువారు 40 దినాలు ఉపవాస ప్రార్థన చేశాడు. దేని గురించి చేశాడు? ఎందుకు చేశాడు? ఏమని? ఇప్పుడు సపోజ్ ఎవరికైనా మౌత్ ఇచ్చి ప్రార్థన చేయమన్నావు అనుకోండి, చాలామంది నేను వింటూ ఉంటా, అక్కడ కూర్చున్నా కూడా నా హృదయం, నా మనస్సు, నేను ఇంట్లో ఒకవేళ నిద్రపోతున్నా కూడా నా అంతరంగ హృదయం కూడా దేవుడు నాకు ఇచ్చిన సేవలో, మీ గృహాల్లో, మీ చుట్టూ తిరుగుతూనే ఉంటుంది నాకు. ఎందుకంటే మీరందరూ గ్రహించాల్సింది ఒకటి, దేవుని వాక్యం తెలుసుకుంటే మీరు శక్తి పొందాలి. ఇది చెప్తున్న వాక్యము రాసినటువంటి మాట ఏంటో తెలుసా? యేసు ప్రభువారు తన శిష్యులను పిలిచి, అమ్మా, యేసయ్య తనతో పాటు ఉన్నటువంటి శిష్యులను పిలిచి, మీరు సువార్త చేయటానికి వెళ్ళినా, మీరు మానవ జాతికి దేవుని వాక్యం చెప్పాలన్నా, మీరు పైనుండి వచ్చేటువంటి ఒక శక్తిని మీరు పొందాల. మీ అందరికీ నేను చెప్తున్నాను, నీ జీవితంలో ఎప్పుడైనా దేవా నాకు ఆ శక్తిని ఇవ్వవా అని ప్రార్థన చేసేటువంటి ప్రార్థన ఎప్పుడైనా చేసావా? యేసు ప్రభువారు ప్రార్థన చేసింది, ఈ లోకానికి వచ్చి యేసు ప్రభువారు బోధించి, ప్రార్థించి, దయ్యాలను వెళ్ళగొట్టి, గుడ్డివారికి చూపించి, మూగవారికి మాటిచ్చి, చెవిటి వారికి వినికిడినిచ్చి, చనిపోయిన లాజరును లేపి, అద్భుతముడు, ఆయన పేరు అద్భుతకరుడు కాబట్టి అద్భుత కార్యాలు చేసి,
ఈ భూమి మీద కుష్ఠ రోగులను స్వస్థపరిచి, ఎవరికైనా దయ్యాల్లో పట్టి ఉన్నప్పుడు దయ్యముల చేత పీడించబడుచున్న వారిని విడుదలపరిచి, ఇవన్నీ చేయటానికి ఆయన ప్రార్థన చేసింది దేవుని తండ్రి దగ్గర నుంచి శక్తిని. ఏం పొందాలంట చెప్పాలి అందరూ. ఇప్పుడు మీరు మర్చిపోవద్దు, పాస్టర్ గారు నేను ఇన్ని సంవత్సరాలైంది బాప్తీసం తీసుకొని, పాస్టర్ గారు ఇన్ని సంవత్సరాల నుంచి నేను ప్రార్థనకి వెళ్తున్నాను. ఇప్పుడు బజార్కి వెళ్ళేటప్పుడు, పొలానికి వెళ్ళేటప్పుడు చాలామంది రాత్రిపూట్ల సెల్ ఫోన్కు ఛార్జింగ్ పెట్టి నిద్రపోతారు. పొద్దున్నే దాని నిండా ఏముంటుంది? ఫుల్లు. అసలు పొలానికి వెళ్తేటప్పుడు కూడా కొంతమంది సెల్ తీసుకున్నప్పుడు ఏం చూస్తారు దాంట్లో? అమ్మా కొంచెం గట్టి చెప్పండి. అంటే ఏంది ఛార్జింగ్ ఉందంటే? ఫుల్ ఉందా? ఏం ఫుల్ ఉంది? ఎప్పుడైనా నీకు కూడా ఛార్జింగ్ ఉందా, శక్తి ఉందా ఎప్పుడైనా చూసుకున్నావా? అద్దం దగ్గర నిలబడి ఎన్నిసార్లు చూసుకొని రుద్దుతుంటావే కదా. నీలోకి దేవుని శక్తి. నేను ఇక్కడ సేవకు రావడానికి ఫస్ట్ దేవుని అదే అడిగా. డబ్బులు, ఆస్తులు ఇవన్నీ పనికిరావు. ఒక క్రైస్తవుడు ఈ బైబిల్ పట్టుకొని యేసు ప్రభువుని అంగీకరించిన వ్యక్తి మొట్టమొదటిగా తెలుసుకోవాల్సింది ఇదే. దేవుని శక్తి మనం పొందాలి. ఈరోజు వరకు నువ్వు దేవుని అడగలేదేమో, ఈరోజు వరకు నువ్వు గుర్తించలేదేమో. ఎందుకు దేవుని శక్తి పొందాలా? దేవుని శక్తి నువ్వు పొందకపోతే, దేవుని శక్తిని, ఈ మాటను యేసు ప్రభువారు తన శిష్యులకు చెప్పారు. పట్టణములో నిలిచి ఉండుడంటే దేవుని సన్నిధిలో నిలిచి ఉండడని అర్థం. దేవుని శక్తి, దాన్ని ఏమి శక్తి అంటారు? ఈ విషయాన్ని చెబితే చూడండి, అపోస్తుల కార్యముల గ్రంథం మొదటి అధ్యాయం 8వ వచనం. అయినను, నేను చెప్పినవన్నీ అండర్లైన్ చేసుకొని మరొకసారి దాన్ని ఇంటికాడగా చూసుకోండి. అపోస్తుల కార్యముల గ్రంథం మొదటి అధ్యాయం 8వ వచనం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములన్నంతటను భూదిగంతముల వరకును, ఈ భూమి అంతమైనంత వరకు, భూదిగంతములంత వరకును నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పాను. నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, ఈ శక్తి రావాలంటే ఇక్కడ రాసిన మాట ఏంది? ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు. ఎవరు చెప్పాలి? పరిశుద్ధాత్మ చెప్పాలి. ఇప్పుడు వెలుగుకు వ్యతిరేకమైన వెలుగుకు వ్యతిరేకమైనది ఏది? ఓకే, చాలా సంతోషం. తెలుపుకు వ్యతిరేకమైనది నలుపు. మంచికి వ్యతిరేకమైంది చాలా సంతోషం, మీరు బాగా చెప్తుంది. ఇప్పుడు పరిశుద్ధాత్మకు వ్యతిరేకమైంది దురాత్మ. ఏ ఆత్మ? నీవు నీ జీవితంలో ఏ పని చేసినా నాశనం చేసేది. నువ్వు చదువుకుంటే బాగుపడతావు అనుకుంటున్నావేమో, ఉద్యోగం వస్తే బాగుపడతారని అనుకుంటున్నారేమో, కష్టపడి సంపాదిస్తే బాగుపడతారనుకుంటున్నాము.
ఎట్టి పరిస్థితుల్లో బాగుపడకుండా నాశనం చేసే ఇంకో శక్తి ఉంది. అందుకని దేవుడు ఏమన్నాడంటే, అరే బాబు, మీరు సేవ చేయాలంటే శిష్యులకు చెప్పిన మాట, యేసు ప్రభువారు కూడా ఈ భూమి మీద యేసు ప్రభువారు స్వార్థ ప్రకటించలేదు ఈ శక్తి పొందే వరకు. యేసు ప్రభువారు 40 రోజులు ఉపవాస ప్రార్థన చేయలేదు ఈ శక్తి పొందేంత వరకు. యేసు ప్రభువారు అద్భుత కార్యాలు చేయలేదు ఈ శక్తి పొందేంత వరకు. యేసు ప్రభువారు దయ్యాలు వెళ్ళగొట్టలేదు ఈ శక్తి పొందేంత వరకు. ఇది చాలామంది గ్రహించట్లేదు మన ఇండియా దేశంలో. అది నా బాధ. చాలామంది ఏం చేస్తున్నారంటే, ఉదయం నుంచి సాయంకాలం 3 గంటలకు తెల్లవారుజాము లేసి రాత్రి వరకు పనిచేయరా అంటే నీకు 1000 రూపాయలు ఇస్తానంటే తిండి కూడా తినకుండా చేస్తాడు. 10,000 ఇచ్చామంటే గిన అసలు అన్నమే మర్చిపోతాడు, మంచినీళ్ళు తాగేది మర్చిపోతాడు కష్టపడ్డానికి. నువ్వు ఎంత కష్టపడినా ఆ 1000 రూపాయలు మళ్ళీ 1 గంట తర్వాత 2 గంటల తర్వాత మరుసటి రోజు ఉంటుంది ఆమె చేతిలో ఉండదు. కానీ ఈ శక్తి మాత్రం, ఈ శక్తి విన్నావా? ఇక్కడ చదివినప్పుడు విన్నావా ఈ శక్తి ఎంతకాలం ఉంటుందో? అమ్మా, ఈరోజు చాలా జాగ్రత్తగా వినండి మీరందరూ, యవనస్తులు కానీ వాక్యం వినేవాళ్ళు. ఈ యొక్క శక్తి ఎంతకాలం ఉంటుందో చూసావా? చూడమ్మా, మళ్ళీ చదవండి. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి, అదిగో ఆ శక్తి పొందుతారంట. గనుక చూడు, దానికి కారణం యెరూషలేములోను యూదయ సమరయ దేశములంతటను. విన్నారా మీరు? యూదయ సమరయ దేశములంతటను, యూదయ సమరయ ఆ ప్రాంతాల పేర్లు చెప్తున్నాడు యేసు ప్రభువారు. ఆ ప్రాంతాల పేరు చెప్తున్నాడు, యూదయ సమరయ. మళ్ళీ దేశాలు మొత్తం, ఈ ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయి? 288 దేశాలు పైనే ఉన్నాయి. మన దేశంలో, మన రాష్ట్రంలో ఎన్ని జిల్లాలు ఉన్నాయి? 13 జిల్లాలను ఇప్పుడు 26 జిల్లాలు చేశాడు. అట్లా మన దేశాలు ఎన్ని ఉన్నాయి తెలుసా? ప్రపంచంలో 288 దేశాలు పైన ఉన్నాయి. ఈ ప్రపంచ దేశాలకి ఈ శక్తి పనిచేస్తుందంట. నువ్వు ఇంతకాలం భక్తే చేసావు. యేసు ప్రభువారు శక్తి లేకుండా నువ్వు భక్తి చేయలేవురా బాబు అని చెప్పేశాడు. ఇంకా అయిపోలేదు ఆయన చెప్పిన శక్తిని చూడండి. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు. గనక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములంతటను, తర్వాత భూదిగంతముల వరకు. ఆ మాట చదవమ్మా. భూదిగంతముల వరకును. విన్నారా? భూదిగంతముల వరకు అంటే, హలో, భూదిగంతముల వరకు అంటే ఈ భూమి నాశనమయ్యేంత వరకు ఈ శక్తి ఉంటుంది. మీరు ఈ శక్తిని సంపాదిస్తే చాలు. శక్తి అంటే ఇంగ్లీష్లో ఏమంటారు శక్తిని? గట్టి చెప్పండి. పవర్. చెప్పండి, పవర్. మన దగ్గర కూడా ఇంట్లో పవర్ ఉందా అని అడుగుతారు. పవర్ ఉందా అని ఎవరైనా అడిగితే ఇంట్లోకి వెళ్ళి ఎవరైనా వైర్ చూస్తారా? కరెంట్ ఉందా లేదని ఏం చూస్తారు? స్విచ్ వేస్తారు. స్విచ్ వేస్తే ఫ్యాన్ తిరిగిందనుకో, ఉందమ్మా కరెంట్ ఉందంటారు. లేదంటే లైట్ వేసి స్విచ్ ఆన్ చేస్తే లైట్ ఉంది అంటారు. మేము ఇంకో మాట చెప్పబోతున్నాను. స్విచ్ చేస్తే ఆ వైర్ తీసుకెళ్ళి పవర్ ఉంది కదా, ఆ పవర్ ఉండే వైర్ తీసుకెళ్ళి లైట్కి పెట్టామంటే వెలుగుతుంది. ఆ పవర్ ఉండే వైర్ తీసుకెళ్ళి ఫ్రిడ్జ్కి పెట్టామంటే చల్లగైపోద్ది. ఆ పవర్ ఉండే దాన్ని ఫ్యాన్కి పెడితే ఫ్యాన్ తిరుగుతుంది. ఆ పవర్ ఉండేది తీసుకెళ్ళి ట్రైన్కి పెడితే ట్రైన్ పరిగెత్తుతుంది. 20, 30, 40, 70 బాక్సులు కూడా పరిగెత్తుతాయి. చిటికెనేలు ఎంత ఉంటుంది. కానీ ఈరోజు వరకు చాలామంది దీన్ని గ్రహించట్లేదు.
గుర్తించట్లేదు. దీంట్లో పవర్ ఉంది, దీంట్లో పవర్ ఉంది. కొన్ని తరతరాలకు మీరు సంపాదించవచ్చు. పాస్టర్ గారు దీంట్లో పవర్ ఉంది. పవర్, ఇది దేవుని పవర్, ఇది పరిశుద్ధాత్మ పవర్. చాలామంది ఏం చేస్తున్నారంటే ఈ శక్తిని పొందుకునేటువంటి భక్తిలోకి రావట్లేదు. పరిశుద్ధాత్మ శక్తి ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు, అందుకే యేసు ప్రభువారే, అమ్మా పాత నిబంధన ఉంది కదా, క్రొత్త నిబంధన ఎందుకు వచ్చింది అనుకున్నారు? యేసు ప్రభువారు మానవుడు ఎలా భక్తి చేయాలి, మానవుడు ఎలా ప్రార్థన చేయాలి, మానవుడు ఎలా బాప్తిసం తీసుకోవాలి, మానవుడు ఎలాగా దేవుని శక్తి పొందాలి, ఇవన్నీ ఆయనే నడిచి చూపించాడు. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నేనే సర్వం, అన్నీ నేనే, నా ద్వారానే. అంటే ఆయన ఎలా నడిచాడు ఆ రూట్లో రావాలి మనం. యేసు ప్రభువారు బాప్తిసము తీసుకున్నాక ఈ శక్తి, పరిశుద్ధాత్మ శక్తి పొందినాకనే సేవ ఆరంభించాడు. అంతవరకు సేవ ఆరంభించలేదుగా. 3.5 సంవత్సరాలు సేవ చేశాడు. ఆ 3.5 సంవత్సరాల చరిత్రనే కొత్త నిబంధన. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, ఈ 4 సువార్తలు కూడా రాయబడింది 3.5 సంవత్సరాల చరిత్ర. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారి యొక్క ఆయన మార్గములో నువ్వు తెలుసుకోవాల్సింది ఈరోజు నేను చూపిస్తాను బైబిల్లో. నడవవలసిన మాదిరి నడిచి చూపి, చెప్పవలసిన బోధలు చెప్పివేసి, నడవవలసిన మాదిరి నడిచి చూపి, చెప్పవలసిన బోధలు చెప్పివేసి, మన నిమిత్తమై యజ్ఞమై మరల బ్రతికియున్న, మన నిమిత్తమై యజ్ఞమై మరల బ్రతికియున్న యేసుక్రీస్తే కాక మరి ఒకరు ఎవరు? యేసుక్రీస్తే గాక, యేసుక్రీస్తే గాక, యేసుక్రీస్తే గాక మరి ఒకరు ఎవరు? మీకు ఎందుకు చెప్తున్నానంటే ఈ మాటను, నువ్వెప్పుడైతే ఈ పరిశుద్ధాత్మ శక్తి నీలో లేకపోతే నీలోకి దురాత్మ వచ్చేస్తుంది, నిన్ను, నీ కుటుంబాన్ని, నీ సంపదను నాశనం చేస్తుంది, నీవు చేసే భక్తిని కూడా పాడు చేస్తుంది. శక్తి లేని భక్తి నిన్ను పాడు చేసేస్తుంది. చాలామంది దీన్ని గ్రహించక దీంట్లో ఉండేటువంటి శక్తిని పట్టించుకోవట్లేదు. భూదిగంతములు అంటే ఈ ప్రపంచం అంతమయ్యేంత వరకు ఉంటుంది ఈ శక్తి. ప్లీజ్ నువ్వు ఈ శక్తిని సంపాదించు. ఈ శక్తి అమ్మా అబ్రహాముకు 100 సంవత్సరాలు దగ్గర 99 సంవత్సరాలు వచ్చినాయి. 99 సంవత్సరాల్లో ఆయనకి పిల్లలయ్యే సమస్య లేదు. కానీ దేవుడు కనబడి ఏమంటాడో తెలుసా? నాకు ఇంత వయసు వచ్చింది, నాకెట్లా పిల్లలు అవుతారు? రోమాపత్రిక తీయండి ఒకసారి. రోమాపత్రిక 4వ అధ్యాయం
రోమాపత్రిక 4వ అధ్యాయం. చాలా విలువైనటివి, శక్తివంతమైనటువంటి మాటలు మీతో పంచుకుంటున్నాను, జాగ్రత్తగా చూసుకోండి. రోమాపత్రిక 4వ అధ్యాయం 19వ వచనం చదవండి అమ్మా. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 వయసు గలవాడయుండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనప్పుడును శారా గర్భము మృతతుల్యమైనట్టును ఆలోచించెను గాని అవిశ్వాసం వలన దేవుని వాగ్దానము గూర్చి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి, చెప్పండి, రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము నొందెను. దేవునికి మహిమ కలుగును గాక. మరోసారి 19వ వచనం చూద్దాం. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 వయసు కలిగి ఉంది. తర్వాత అప్పటికి తన శరీరం మృతతుల్యమైనట్టును శారా గర్భం మృతతుల్యమైనట్టును. ఒక మాట చూడాలి మీరు, శారా గర్భం మృతతుల్యమంటే ఆమె బ్రతికే ఉంది, గర్భం మృతతుల్యమంట అంటే గర్భం చచ్చిపోయిందంట. అంటే అర్థం ఏంటి? అబ్రాహాము వయసు 100 సంవత్సరాలు దాదాపు వచ్చినాయి, ఆయన శరీరం మృతతుల్యమైంది. శారా గర్భం, ఆమె బతికే ఉంది, గర్భం మృతతుల్యమందంట. గర్భం మృతతుల్యమేదేంది, శరీరం మృతతుల్యమేదేంది అంటే రెండు చనిపోయిందో సమానం అంటున్నాడు. అంటే శారా గర్భం మృతతుల్యం అంటే స్త్రీకి ఋతుక్రమం ఉంటుంది, ఆ ఋతుక్రమం ఆగిపోతే పిల్లలు అవ్వరు. ప్రేమ దేవుని బిడ్డలారా, ఇంక పిల్లలు అయ్యే ఛాన్సే లేదు. కాబట్టి ఆమెకు ఆల్రెడీ ఆగిపోయింది. ఈయన వయసు ఏమో 100 సంవత్సరాలు వచ్చింది, అంటే ఇతను పిల్లలకనే వయసు పోయింది, అంటే ఈ శరీరం కూడా పనికిరాదు. ఇతను మృతతుల్యంలో ఉన్నాడు, ఈమె గర్భం మృతతుల్యంలో ఉంది. ఇద్దరు చచ్చిపోయిన స్థితిలో ఇంకో బిడ్డకు జీవాన్ని ఎట్లా పోయగలడు? అందుకనే 100 సంవత్సరాలు జీవితం అయిపోయిన మాకు దేవుడు జీవాన్ని పోయటానికి ఏమని చెప్తాడో తెలుసా? చూడండి, ఆది కాండంలో చెప్తాడు ఆ మాట. ఆది కాండం 17వ అధ్యాయం తీసుకోండి. ఆది కాండం 17వ అధ్యాయం మొదటి వచనం నుంచి చదువుదాం. మొదటి వచనం చాలు. అబ్రాము, ఆది కాండం 17వ అధ్యాయం మొదటి వచనం. అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు, ఎన్ని సంవత్సరాలు? 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తి కలిగిన దేవుడను. ఈ మాట పలకాలి మీరందరూ, చెప్పాలి మీరు, గట్టి చెప్పండి, సర్వశక్తి కలిగిన. ఇది గుర్తుపెట్టుకోండి అంతే. సర్వశక్తి అంటే అమ్మా ఇది కూడా శక్తే. ఆ కరెంటు తీసుకెళ్ళి ట్రైన్కి పెడితే ట్రైన్ పరిగెత్తుంది, ఆ కరెంటు తీసుకెళ్ళి లైట్కి పెడితే లైట్ వెలుగుతుంది, ఆ కరెంటు తీసుకెళ్ళి మరి దీనికి పెడితే ఛార్జ్ అవుతుంది, ఫోన్కు పెడితే. కానీ అదే కరెంటు తీసుకెళ్ళి నువ్వు పరీక్ష రాసి వచ్చావు అనుకోండి, పాస్ అవ్వాలనుకోండి, ఆ కరెంటు తీసుకొచ్చి పెట్టుకున్నావు అనుకో, పాస్ అవుతావా? ఎందుకని? అది పనికిరాదు. ఒకవేళ మీ ఇంట్లో అందరికీ రోగం వచ్చింది అనుకోండి, అది ఏదో కరోనా రోగం అనుకుందాం, అందరికి వైర్ కనెక్షన్ ఇచ్చేసి కరెంటు గుచ్చేసావు అనుకోండి, మనకంత కరోనా రోగం పోద్దా? పోదా? ఎందుకు మీకెట్లా తెలిసి ఇది అంతా? పెట్టుకుంటే బాగవుతుంది. ఈ పవర్కి రోగాన్ని బాగు చేయలేదు. ఈ పవర్, పిల్లలు లేరనుకోండి, ఆ వైర్ తీసుకొచ్చి మనిషి పెట్టేసుకొని పిల్లలు అవుతారంటే అవరు. అది సర్వశక్తి కాదు, కొన్నే చేస్తుంది అది. కానీ ఇది సర్వశక్తి అంటే నీకు జ్ఞానాన్ని ఇస్తుంది. నువ్వు బండి మీద పోతున్నావు అనుకో, ఎక్కడన్నా యాక్సిడెంట్ అవుతుంది అనుకో, ఇక్కడ ఆపేస్తుంది, ఆగో అని.
నువ్వు ఆగు ఇక్కడ, ఎట్లా ఆపుతుందో నీకు తెలియదు. ఒక ఆయన ఇక్కడ ప్రార్థనకు వచ్చి ఆయన చర్చికే సరిగా వెళ్ళాడంట. ఫుల్ తాగంది ఉండలేడు. సరే ప్రార్థనకు వచ్చాడు, అయిపోయింది. ఇంకా బాప్తిసం కూడా తీసుకోలేదు. రావటం ఇక్కడికి వచ్చాడు. మొదటి రోజు అందరు చెప్పుకుంటుంటే వచ్చాడంట. ఆయన బార్ షాప్లోకి మరుసటి రోజు వెళ్తున్నాడు. కరెక్ట్ బార్ షాప్లోకి అడుగు పెడతాడంట. ఎవరో నెడుతున్నారంట, వెనక్కి నెడుతుందంట. ఎవర్రా అంటే ఎవరు కనపట్లేదంట. చెప్తుంటే కూడా ఆశ్చర్యంగా ఉంది. మీరు నమ్ముతారో నమ్మరు, కానీ ఇక్కడ మీరు అద్భుతమైన కార్యాలు చూస్తారు. ఎవర్రా నన్ను ఎన్నిక నెడుతున్నంటే ఎవరు రావట్లేదంట. మళ్ళీ ముందుకు పోతున్నాడంట, మళ్ళీ ఎన్నిక వస్తున్నాడంట. బార్ షాప్లోకి లోపలికి వెళ్ళలేకపోతున్నాడంట. పక్కన వాళ్ళు ఎవరండి, ఏం లోపల రావట్లేదంటే ఏం చెప్పాలో అర్థం కావట్లేదంట. ఇంకా అద్భుతమైన సాక్ష్యం, ఆయన తాగినైనా సాక్ష్యం చెప్తున్నా. ఇంకో సాక్ష్యం చెప్తాను వినండి. పెళ్ళయి వారం 10 రోజులు అయింటుంది. పక్కింటి ఆమె పక్కగా వాళ్ళ ఇంటి పక్క నుంచి వెళ్తూ ఉంది. కిటికీలోని చూస్తే కింద కాళ్ళు కనబడుతున్నాయి, ఊరేసుకుని ఉన్నాడంట. చూసి ఈమె షాక్ అయిపోయిందంట. షాక్ అయిపోయి పరిగెత్తుకుంటూ పోయి చెప్పిందంట, కింద కాళ్ళు కనబడుతున్నాయి, పైన మనిషి ఉన్నాడు ఊరేసుకున్నట్టని. తలుపు పగలగొట్టి ఆయన్ని బయటికి తీసుకొచ్చారు. ఊరి బిగుసుకొని పోయింది. మనిషి స్పృహలో లేడు. ఎంతసేపు అయినా వేసుకొని తెలియదు. తీసుకొచ్చి బయట పండబెట్టేశారు. ఆయన చెప్తున్న మాటలే మీకు చెప్తున్నా. అవి కూడా ఎప్పుడు చెప్పాడు అనుకున్నావు? నాకు 4 సంవత్సరాల తర్వాత వచ్చి కూర్చొని చెప్పాడు నాకు. అప్పటి వరకు ఆయన లేడు ఇక్కడ. ఆయన్ని పండబెడితే అందరు మాట్లాడుకున్నారంట. అందరు చేయి పట్టుకొని చూసి, ముక్కు పట్టుకొని ఊపిరాడుతుంది లేసి చచ్చిపోయినాడని అనుకొని డిసైడ్ చేశారు ఊర్లో వాళ్ళు. మళ్ళీ హాస్పిటల్కి పోదామంటే కొంతమంది ఏమో వద్దంటున్నారంట. ఇవన్నీ ఈయనకి వినపడుతున్నాయంట. కానీ చెయ్యి పనిలే చేయలేదంట, కాళ్ళు పని చేయట్లేదంట, కళ్ళు పని చేయట్లేదంట, నోరు పని చేయట్లేదంట, గుండె పని చేస్తుందో లేదో తెలియదంట. ఈయనకి మాత్రం వినపడుతున్నాయంట. తీసుకెళ్ళండి అంటున్నారంట. కొంత చచ్చిపోయిన తీసుకుపోతామరా అంటున్నారంట. సరే ఏదైతే తీసుకెళ్ళిపోదామని ఒకసారి హాస్పిటల్ తీసుకుపోయారు. తీసుకెళ్తే బయటనే డాక్టర్ గారు చూసి, చచ్చిపోయినాక ఎందుకు తీసుకొచ్చారు మీరు అన్నాడంట. ఇంకా టెన్షన్ అయిపోయిందంట ఇవి పనుకునేఆయనకి. అది మాత్రం వినపడుతుందంట ఆయనకి. నోరు పని చేయట్లేదంట, కళ్ళు పని చేయట్లేదంట, ఏమీ పని చేయట్లేదంట, వినపడుతున్నాయంట. అబ్బో నన్ను తీసిపోయి పూడ్చి పెడతారేమో అనుకుంటున్నాడంట. సీన్ చూడ, ఇది జోక్ కాదు, రియల్. లాస్ట్కి వాళ్ళ అమ్మ పోయి కాళ్ళు పట్టుకుందంట. డాక్టర్ గారు ఒకసారి ట్రై చేయండి అని. ట్రై చేసి లోపల తీసుకెళ్ళి ట్రై చేస్తే సడన్గా సెలైన్ ఎక్కడ మొదలుపెట్టిందంట. అమ్మ మీ దేవుడు ఎంతో మొత్తానికి గొప్పోడు, ఈయన బతికిచ్చాడమ్మా అన్నాడంట. డాక్టర్ గారు వద్దు పో అంటే ఈ శవం ఎక్కడుండేది? సమాధిలో ఉండేది. చెప్తుంటేనే నాకు ఒళ్ళు జలదరిస్తుంది చెప్తుంటే. ఎందుకని చెప్తున్నా, అదే వినండి అని. సరే ఆ క్యాండిడేట్ని ఇంటికి తీసుకుపోయారు కదా. ఇంటికి తీసుకుపోయిన తర్వాత వాళ్ళందరూ ఉన్నారు, ఈయనలో ఏదో సాతాను శక్తి, దురాత్మ శక్తి ఏదో చేసింది. కూర్చోబెట్టి ఎందుకు వేసుకున్నావంటే నాకు తెలియదు అంటున్నాడంట. ఇదేంట్రా పెళ్లి చేసుకున్న పానిగులు ఉడగల నాకు తెలియదు అంటావు. నిజంగా అంటే తెలియదు అంటున్నాడు. ఎవరికి అర్థం కావట్లే. తీసుకుపోయి ఇక్కడ కాదు చర్చిలో పెట్టండి అని అక్కడ ఆ ఊరిలో చర్చిలో పెట్టారంట. ఒక 3 రోజులు 4 రోజులు పెట్టారు. ఏమీ లేదు, మామూలుగా 3 రోజుల తర్వాత ఇంటికి వచ్చేసాడు, మామూలే ఉంది. ఇక్కడ మన చర్చికి వచ్చే ఒక ఆమె ఉండి, అయ్యా సొంతం వాళ్ళ కుటుంబీకులే కదా, మరి నేను తీసుకెళ్తానయ్యా, మా చర్చికి తీసుకెళ్తాను, అయ్యగారితో ప్రార్థన చేపిస్తానండి. ఇప్పుడు ఇది బాగా వినండి. చక్కగా ఆయన్ని సరే అమ్మా తీసుకెళ్ళు, మేము కూడా ఇక్కడ 3 రోజులు చర్చిలు పెట్టామన్నారు. మీకు ఓ విషయం చెప్పాలనుకున్నాను. చర్చి అంటే మీరు కూడా ఒక చర్చి కట్టుకోవచ్చు. ఇప్పుడు నేనున్నాను, నా డ్రెస్ తీసేసి మీకు ఈ డ్రెస్సు ఆడవాళ్ళని వేసుకోవచ్చు, మగవాళ్ళని వేసుకోవచ్చు. నాది ఇప్పుడు ఇది కనబడుతుంది కదా పాస్టర్ డ్రెస్సు, ఇది ఎవరైనా వేసుకోవచ్చు. స్త్రీలు కూడా ఉన్నారు, పాస్టర్ అమ్మలు, అభిషేకం తీసుకున్న వాళ్ళు. ఇది డ్రెస్సు ఎవరైనా వేసుకోవచ్చు. మరి మీకు లేడీస్కి ఎవరికైనా వేస్తా మీరు పాస్టర్ అమ్మ అయిపోతారా? కారా?
పోనీ మొగళ్ళకి వేస్తా, వీళ్ళకి ఎవరికైనా వేస్తారా? కారా? మరి ఎట్లయితారు పాస్టర్ అంటే? అది ఎవరు పట్టించుకోవట్లే. పోనీలే పోలీస్ డ్రెస్ అని వేస్తా, పోలీస్ అయిపోతారా? అవరా? పోలీస్ డ్రెస్ వేసుకున్నారు కదా. అట్లా డ్రెస్ వేసుకున్న వాళ్ళంతా పాస్టర్లు ఎవరు? నువ్వు అది గ్రహించుకోవాలి ఫస్ట్. చర్చ్ అంటే చర్చ్ అయిపోదు. అది గవర్నమెంట్ నీకు పోలీసుగా అధికారం ఇచ్చి ఏమి ఇవ్వాలా? పోలీసు అధికారం ఇచ్చి అప్పుడు నీకు డ్రెస్ ఇస్తే అప్పుడు నువ్వు పోలీస్ అవుతావు. ఎవరు ఇవ్వాలి అధికారం? అమ్మా, గవర్నమెంట్ అధికారం ఇవ్వాలి. ఇక్కడ పాస్టర్ అవ్వాలంటే దేవుడు అధికారం ఇవ్వాలి. ఏమి ఇవ్వాలి? దేవుడు అది చూపిస్తా, నేను సొంతంగా చెప్పకూడదుగా. మత్తయి సువార్త 10వ అధ్యాయం తీయండి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 1వ వచనం అందరు తీసుకోండి. యేసు ప్రభువారు తన శిష్యులను సువార్తకు పంపిస్తున్నటువంటి మొదటిసారి ఆ సందర్భం ఇది. యేసయ్య తన శిష్యులను సేవకు పంపిస్తున్నాడు. చదవమ్మా. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును. ఏమంట? అపవిత్రాత్మలు అంటే ఇందాక చెప్పాను కదా, పరిశుద్ధాత్మకు వ్యతిరేకమైంది అపవిత్రాత్మ. ఈ అపవిత్రాత్మే నాశనం చేసేది కుటుంబాలను, జీవితాలను, అన్నిటినీ. అపవిత్రాత్మలు వెళ్ళగొట్టుటకును ప్రతి విధమైన రోగమును. ప్రతి విధమైన రోగం అంటే అందులో కరోనా కూడా ఉండొచ్చు. ఎందుకంటే కొంతమంది కరోనా ప్రార్థన చేస్తే పోద్దా అంటారు కదా. ప్రతి విధమైన రోగం అంటే ఏ రోగం అన కానీ, ప్రతి విధమైన వ్యాధిని అంటే ఏ వ్యాధైనా కానీ స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చెను. ఏమిచ్చాడు చెప్పాలి. గవర్నమెంట్ ఎలాగైతే అధికారం ఇస్తుందో, ఒక పోలీసా, ఎస్ఐయా, కలెక్టరా, ఎస్పీనా, ఎంఆర్ఓనా, ఎండిఓనా, ఈ అధికారాన్ని గవర్నమెంట్ ఎలా ఇస్తుందో, దేవుడిచ్చినటువంటి అధికారం, అభిషేకం అది ఇచ్చి పంపించాడు శిష్యులకి. అందుకని మీతో చెప్తున్న మాట ఏంటంటే, అప్పుడు ఆ అబ్బాయిని తీసుకొని చర్చి దగ్గర తీసుకొస్తే ఆటో దిగంగానే చర్చిలోకి లోపలికి రాకుండా వెనక్కి వెళ్ళిపోతున్నాడంట. ఇదేంటి లోపలికి వెళ్ళకుండా వెనక్కి వెళ్తున్నాడని. లోపలికి వస్తుంటే వెనక్కి వెళ్ళిపోతుంటే నడుము చేయి పెట్టి ఆమె ఒక్కసారి నెట్టిందంట లోపలికి. ఆయన చెప్తున్న మాట్లాడి చాలా జాగ్రత్త వినమ్మా. లోపలికి రాగానే ఈమె లోపలికి నెట్టిందంట. ఈయనకి ఏమైందో తెలియదంట. ఇంకా ఆయన స్వాధీనం లేడు. వచ్చాడు లోపలికి, మామూలు నడుచుకుంటూనే వచ్చాడు. ప్రార్థన చేస్తేనే ఆయనలో ఉన్న దురాత్మ శక్తులు బయటకు వచ్చినాయి. మేమే ఊరేసి చంపేయాలనుకున్నామని. అందుకనే ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇందులో ఉన్నటువంటి శక్తి పరిశుద్ధాత్మ శక్తి. లోకములో ఉన్న శక్తి అపవిత్రాత్మ శక్తి, దురాత్మ శక్తి. నీవు ఏ పని చేసినా నష్టం కలుగుతుంది. నువ్వు ఏ పని చేసినా నీకు సంతోషం లేదు. ఏ పని అంటే అమ్మా వినాలి. ఏ పని అంటే నువ్వు పెళ్లి చేసుకున్నా సంతోషం లేదు, చదువుకున్నా సంతోషం లేదు, బంగారం వేసుకున్నా సంతోషం లేదు, ఉద్యోగం చేసినా సంతోషం లేదు, వ్యాపారం చేసినా సంతోషం లేదు, నీ వయసు పెరిగి ఎంతో స్థితికి వచ్చినా నీకు సంతోషం లేదు. ఎందుకని? పరిశుద్ధాత్మ శక్తిని నువ్వు పొందుకోకుండా లోకములో ఉండి అపవిత్రాత్మ శక్తితో, దురాత్మ శక్తితో నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావు. ఇందులో శక్తి ఉంది. ఈరోజు మీరు ప్రతిరోజు సెల్ ఫోన్ చూసుకొని ఎంత ఛార్జ్ అయిందని ఎలా చూసుకుంటావో, నువ్వు కూడా ఆ శక్తిని ఎందుకు యేసు ప్రభువారు ఏం చెప్పాడు తెలుసా? ఈ మాటలు ఇందులో ఉన్నటువంటి యేసు ప్రభువారు పలికిన ప్రతి మాటలో శక్తి ఉంది.
ఈవెన్ ప్రార్థన చేయాలన్నా దేవుని ఆత్మ ఉండాలా, ఈవెన్ ఆరాధన చేయాలన్నా దేవుని ఆత్మ. దేవుని ఆత్మ లేకుండా ఇక్కడ గంటసేపు ప్రార్థన చేసినా, దేవుని ఆత్మ లేకుండా నువ్వు ఆరాధన చేసినా వేస్ట్ అండి, అనవసరం. అది ఎలాంటిదంటే చెప్పాలంటే, ఈ బాడీలో నుంచి ఆత్మ బయటికి వెళ్ళింది అనుకోండి, మన శరీరాన్ని ఏమంటారు తెలుసా? శవం. ఏమంటారు? శవం. శవం ఏడన్నా ప్రార్థన చేస్తుందా? చేయదు. మరి దేవుని ఆత్మతో సంబంధం లేని ప్రార్థన శవంతో సమానం. అందులో లేచి ప్రార్థన చేసుకుందాం.